హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమౌని కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా అంటే చాలా స్పెషల్ రెసిపీ. అస్సలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ వీడియో, అంత స్పెషల్ రెసిపీ. అసలు చాలా మందికి తెలియని వీడియో. చాలా ఈజీగా చేసేద్దాం. మిల్ మేకర్తో మంచూరియా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా అంటే చాలా క్విక్ రెసిపీ కూడా. మీరు రెగ్యులర్గా ఇంట్లో అందరితో కలిసి వెజ్ మంచూరియన్ చేసుకుంటారు, చికెన్ మంచూరియా చేసుకుంటారు, కానీ మిల్ మేకర్తో మంచూరియా అంటే ఎప్పుడు ట్రై చేసి ఉండరు కదా. సో ఇంకెందుకు ఆలస్యం, నేను చూపిస్తాను. యాజ్ టీస్ ఫాలో అయిపోండి. చాలామందికి మిల్ మేకర్లు అంటే ఇష్టపడరు, కరెక్ట్ కదా. అయితే అలాంటి వారి కోసమే ఈ వీడియో. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది. అండ్ మీ ఫేవరెట్ ఫుడ్స్లో ఇది కూడా ఒకటి అయిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. సో చేసేద్దామా, లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఒక బౌల్లో మిల్ మేకర్లు మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని తీసుకొని చాలా అంటే చాలా వేడి నీళ్ళు, అంటే మామూలుగా కాదు మరీ ఎక్కువ కాదు, మీడియం హీట్లో ఉండే వాటర్ తీసుకొని మిల్ మేకర్లో పోసి అలా ఒక 5 minutes అలా వదిలేసాక ఇలా మొత్తం కాస్త మెత్తగా అయిపోతుంది. మరీ ఎక్కువ మెత్తగా అవ్వనివ్వకండి, కాస్త మెత్తగా అయినమ్మడే తీసి ఇలా నేను స్క్వీజ్ చేశాను కదా అక్కడ అట్లా చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అందులో కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం బియ్యం పిండి, కొంచెం ఎల్లిపాయ పేస్ట్, కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్, అలాగే కొంచెం డార్క్ సోయా సాస్, ఇవన్నీ వేసాక ఒకసారి హ్యాండ్స్తో మంచిగా కలుపుకోండి. చూసారా, ఇలా కలుపుకున్న తర్వాతకి కొన్ని వాటర్ తీసుకొని స్ప్రింకిల్ చేసి, గుర్తుంచుకోండి ఎక్కువగా ప్రెజర్ చేసి తడపకండి, లైట్గా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా 4 fingersతో మాత్రమే కిందికి పైకి అనుకుంటూ తడుపుకోండి. అలా ఒక 10 minutes పక్కన ఉంచేసేయండి క్యాప్ పెట్టి. ఇప్పుడు సపరేట్గా ఒక బౌల్ తీసుకొని అందులో రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, అలాగే కొంచెం డార్క్ సోయా సాస్ వేసి కొంచెం వెనిగర్ యాడ్ చేసి మంచిగా అవి మొత్తం కలిసే వరకు ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం మిల్ మేకర్లో తడిపి పక్కన ఉంచుకున్నాం కదా, 15 minutes తర్వాత డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా ఒక స్పూన్ తీసుకొని మంచిగా అన్నీ వేసేసి, చూసారా ఇలా మంచి కలర్ వచ్చే వరకు, గుర్తుంచుకోండి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. అలాగైతేనే మనకి మిల్ మేకర్లో ఉన్న స్మెల్ ఉంటుంది కదా అది మొత్తం వెళ్ళిపోతుంది ఇక్కడనే. సో మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, స్మెల్ వస్తుంది మాకు తినబుద్ధి అవ్వదు అనే థాటే ఉండదు, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇలా అయ్యాక అవన్నీ తీసి పక్కన ఉంచుకోండి. అలాగే అన్ని మరొక ప్యాన్ పెట్టి 2 tablespoon ఆయిల్ వేసి కాసిన ఉల్లిపాయలు, అలాగే కొంచెం కరివేపాకు చిన్నగా కట్ చేసి వేసుకోండి. మిగతా వేసాక అవి మంచి కలర్ వచ్చే వరకు, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా మంచి రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మనం కలిపి పెట్టుకున్నాం కదా సాస్లన్నీ, అవన్నీ అందులో వేసేసి మంచిగా ఉడకనివ్వండి. నేను వీడియోలో చూపిస్తాను చూడండి. అలా మంచిగా బాయిల్ అయ్యేటప్పుడు మాత్రమే మిల్ మేకర్స్ ఉంటాయి కదా మనం డీప్ ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నాం కదా అవన్నీ ఇందులో వేసి మంచిగా టాస్ చేసుకుంటూ మంచిగా కలుపుకోండి. చూసారా మంచి కలర్ వచ్చింది కదా, అంతే ఇంకా మన మిల్ మేకర్ మంచూరియన్ రెడీ. సో పైనుంచి కొంచెం కొత్తిమీర స్ప్రింకిల్ చేసేయండి, మంచిగా కలిపేసేయండి, అంతే ఇంకా మన పర్ఫెక్ట్ మిల్ మేకర్ మంచూరియన్ పర్ఫెక్ట్ టేస్ట్తో రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ కదా, క్విక్గా చేసేసాను కదా. మరి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు, వెంటనే మీ వంటగదిలోకి వెళ్ళేసి రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరిమౌని కిచెన్ అండ్ వ్లాగ్స్. అలాగే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేసి మిగతా వీడియోస్ అన్నీ ఒక లుక్ వేసేయండి. సో థ్యాంక్ యూ. అలాగే ఇంకో విషయం ఏంటంటే మీకు ఏమైనా రెసిపీస్ నా నుంచి కావాలి ఈజీగా క్విక్గా అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, నేను మీ ముందుకి అన్ని రెసిపీస్ తీసుకొస్తుంటాను. సో థ్యాంక్ యూ. అలాగే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మాత్రం ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్.